గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్రె శిరీష లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగారు. నాగల్ కర్నూలు లోక్సభ సభ్యత్వ అభ్యర్థిగా పోటీకి చేస్తున్నారు. ఏప్రిల్ 23న నాగల్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. డిగ్రీ చదివినా ఉన్నత ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలక్క బర్రెలు కాస్తున్నానంటూ పెట్టిన వీడియో శిరీష ఫేమస్ అయ్యారు. దాంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగంపై సమస్యపై తన గొంతు వినిపించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం చేయటంతో ప్రశంసలు కురిపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలైనప్పటికీ నైతికంగా గెలిచింది. 5,754 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఓటర్లు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయితీగా నాకు ఓటేశారు. నేను గెలిచానని భావిస్తున్నాను. ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీలోకి మళ్లీ పోటీ చేస్తా అని బర్రెలక్క చెప్పారు. నాడు చెప్పినట్లుగా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. నాగర్ కర్నూలు లోక్సభ నుంచి పోటీగా 3వ ప్రధాన పార్టీగా తమ అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్ ప్రసాద్కు టికెట్ ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి చేరి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.